కేరళకి వెళ్ళామండి షూటింగ్‌కి. షూటింగ్‌కి వెళ్ళినప్పుడు మాకు అప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఏంటిదంటే, మీరు 6, 5:30, 4:30, 5 కల్లా మీరు అన్నీ ర్యాపప్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు 5 నుంచి చాలా మబ్బుగా మారిపోతుంది. మీకు దారి కనిపించదు. చాలా అపాయకరంగా ఉంటుంది. వైల్డ్ యానిమల్స్, ఎలిఫెంట్స్, అన్ని ఏనుగులన్నీ వస్తూ ఉంటాయి రోడ్డు పైన. సో జాగ్రత్తగా ఉండండి, ర్యాపప్ చేయండి అని అప్పుడే చెప్పారనమాట. కానీ ఆ రోజు పరిస్థితి ఎలాగుండిందంటే, ఆ షూటింగ్ అయ్యే వరకు ఇంకా కొద్దిగా లేట్ అయింది. 5:30 అయిందండి. కొండ పైన మేము షూటింగ్ చేసాము. కొండ నుంచి దిగి వస్తుండగానే అప్పటికే చీకటి అయిపోతూనే ఉంది. అంటే అసలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ సన్లైట్ పోయింది. మొత్తం మబ్బు, ఎక్కడ చూసిన మబ్బు, మొత్తం ఫాగ్, ఎక్కడ చూసిన మంచే. ఆ మంచు సమయంలో ఆ కార్ ఎట్లుంటుందంటే, ఆ కొండ ఇలా ఉంటుంది, దాని చుట్టూ రౌండ్ అండ్ రౌండ్ వీ హ్యాడ్ టు టర్న్. ఆ రౌండ్లో ఏదో ఒక్క మిస్ అయినా కానీ కింద లోయలో పట్టమే. ఎందుకంటే దానికి బ్యారియర్స్ ఏమి ఉండవు, వాటికి బ్యారియర్స్ ఏమి ఉండవు, ఒట్టి రోడ్. ఇట్స్ లైక్ ఎ స్పైరల్ రోడ్. ఆ రోడ్ ఇట్లా వెళ్తూ ఉంటే కొద్దిగా కూడా మేము మిస్ అయ్యామనుకోండి, ఇంక చాలా అపాయం. ఆ మబ్బులో అడుగు అడుగు వేస్తూ, అంటే కారులో ఉన్నాము, కొంచెంగా 20 స్పీడ్లో లైట్ వేసుకొని కొంచెము దిగి ఎలాగుంది రోడ్ అని చూసి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఎలాగుంది చూసి అలాగా ఒట్టి కొండ నుంచి కింద దిగడానికి మాకు 45 మినిట్స్ పట్టింది. వెళ్ళటం సులభమైంది, వెళ్ళటమేమో ఒక 10-15 నిమిషాలు మొత్తం పైకి వెళ్ళాం. కానీ దిగడము ఇంచుమించు 45 మినిట్స్, 50 మినిట్స్ మాకు తీసింది. ఎంతో అపాయం. ఆ మబ్బు, ఆ మంచులో ఏం కనిపించదు. ఎంత లైట్ వేసినా ఆ లైట్లో కూడా మంచే కనిపిస్తుంది, కానీ ఆ రోడ్ ఎట్లుంది ఏం కనిపించదు. అటువంటి సమయంలో మేము దేవుని కృపను బట్టి కొండ దిగం అంత క్షేమంగానే ఉంది. కానీ నేను ఎందుకు ఈ పరిస్థితి చెప్తున్నానంటే, నిజంగా ఆ మబ్బు నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఆ మబ్బు అంటే నిజంగా ఈ నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఉంటుందో తెలీదు, నెక్స్ట్ అడుగు ఎలాగ వేయాలో తెలీదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు. అన్నీ దేవుడు చెదరగొట్టేశాడు, అన్నీ రేపేశాడు. ఇప్పుడు మొత్తం మబ్బుగా ఉంది. నీకు ఉన్నవన్నీ తీసివేస్తాడు. నీకు ఏదైతే ఇష్టము, నీకు ఏదైతే సన్నిహితము, నీకు ఏదైతే నువ్వు ఏదైతే బండగా, నువ్వు ఏదైతే స్థిరంగా ఉంటుంది అని అనుకున్నావో అదే తీసివేస్తాడు దేవుడు. ఆ మబ్బు సమయంలో, ఇప్పుడు మనందరికీ అటువంటి సమయంలో వాట్ షుడ్ ఐ డూ, ఏం చెయ్యాలి అని ఆ మబ్బు, ఆ అంధకారం ఉంది కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముతావా? ఈ మబ్బు సమయంలో కూడా, ఈ అంధకార పరిస్థితిలో కూడా, ఈ చీకటి, ఈ అయోమయ పరిస్థితిలో కూడా నీకు భయం ఉంటుంది, కానీ ఆ భయంలో కూడా నన్ను వెంబడిస్తావా అని దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు మనం అందరం ఏమనుకుంటామంటే, విశ్వాసం అంటే భయం ఉండదు, విశ్వాసం అంటే ధైర్యంగా నిలబడేవారే నిజమైన విశ్వాసులు అని అంటాం. కానీ నిజంగా ఒకసారి ఆలోచించండి. విశ్వాసం అంటే భయం లేకుండా ఉండటం కాదు, కానీ విశ్వాసం అంటే భయములో కూడా, భయముతో పాటు భయములోనే దేవుని విశ్వసించటమే నిజమైన విశ్వాసం. అంత ధైర్యంగా ఉండి, అంత చక్కగా ఉండి, అంత సాఫీగా జరుగుతూ నాకు అస్సలు భయమే లేదు అంటే వెల్ అండ్ గుడ్. మీకు అటువంటి దృఢమైన విశ్వాసం ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ మనం బైబిల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళందరూ భయముతోటే దేవుని వెంబడించారు. అన్నీ బాగుండి, ఇప్పుడు ఏలియాని చూసినట్టయితే భయంతోటే వెంబడించాడు, భయంతోటే దేవునికి లోబడ్డాడు. దావీదుని చూసినట్లయితే భయముతోటే దేవుని వెంబడించాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో దావీదు జీవితంలో తెలీదు, సౌలు ఎప్పుడు వచ్చి చంపుతాడో తెలీదు, రాజుగా అభిషేకించబడ్డాడు కరెక్టే, కానీ నెరవేర్పు లేదు. రాజుగా అవ్వటానికి ఆయనకు ఇంచుమించు 15 సంవత్సరాలు తీసింది. అభిషేకించబడిన 15 సంవత్సరాల తర్వాత ఆయన రాజు అయ్యాడు. అంటే ఆ 15 సంవత్సరాలు ఆయనకు రాలేదండి ప్రశ్నలు? దేవా, నన్ను అభిషేకించావు కదా, ఏది? నన్ను రాజుగా చేస్తాను కదా, ఏది? మరి నా జీవితంకి ఎందుకు అపాయం ఉంది? నా జీవితంకి ఎందుకు తెగులుంది? నా జీవితంలో ఎందుకు అందరూ నాకు తిరగబడుతున్నారు? ఎందుకు నాకు వ్యతిరేకంగా మారారు? నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను ఈ క్షణంలోనే ఒకవేళ నేను బయటకు వెళ్తే నాకు మరణపాయం కదా. మరి ఏది నీ వాగ్దానం? ఏది నీ అభిషేకం? ఏది నీ నెరవేరిపోయేది అని ప్రశ్నలు వచ్చుంటాయి కదా దావీదుకి కూడా.
భయం కలిగి ఉంటుంది కదా. ఈరోజు సడన్గా వచ్చి ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈరోజు నేను చంపాలనుకుంటున్నాను అని మీకు ముందుగానే నోటీస్ ఇస్తే భయం ఉండదండి? అటువంటి భయంలో కూడా విశ్వాసం కలిగి ఉంటారా మీరు? ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటా ఎంతగా దాచుకుంటాం కదా. కానీ దావీదు జీవితంలో కూడా బైబిల్లో ఎవరిని చూసినా విశ్వాసం అంటే భయం లేని జీవితం కాదు, కానీ భయంలో కూడా దేవుని విశ్వసించడం, భయంలో కూడా దేవుని పైన విశ్వాసంతో నమ్మకంతో, దేవా నిన్నే వెంబడిస్తానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. భయము, కానీ భయము కంటే ఎక్కువగా విశ్వాసము. సందిగ్ధంలో, మబ్బులో, సందేహంలో, ఏమి తెలియని పరిస్థితుల్లో కూడా ఆయన పైన విశ్వాసం ఉంచటమే దేవుడు కోరేదండి మన దగ్గర. నిజమైన క్రైస్తవ జీవితము మనం అందరం చూస్తాం కదా. పౌలు రాస్తాడు, హెబ్రీయులకు 11వ అధ్యాయంలో రాస్తాడు కదా, విశ్వాసము, విశ్వాస వీరులుగా మనం మారాలని ఆశపడుతున్నాడు. విశ్వాస వీరులు అంటే అన్నీ బాగుంటాయి కాదు, కానీ అన్నీ కోల్పోయినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, మన తలంపులు, మన ప్లాన్స్, మన జీవిత పట్ల ఉన్న ఆలోచనలు అన్నీ కోల్పోయినప్పుడు అయినను నీకు నా పైన విశ్వాసం ఉందా? అన్సర్టన్గా ఉంది, మబ్బుగా ఉంది, ఎటువంటి స్పష్టత లేదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవా నేను విశ్వసిస్తున్నాను అని చెప్పగలుగుతున్నారు. ఇది ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటిదంటే భయం అనే మన్నులో, భయం అనే మట్టిలో విశ్వాసం అనే విత్తనము మొలుస్తుందంట. భయం అనే మన్ను అంటే ఒక సాయిల్ ఉంటుంది కదా, మన్ను, మట్టిలో చుట్టూ అంతా భయమే, సాయిల్ అంతా భయమే, మన్నువే భయము. అంటే మన పరిస్థితులంతా భయమే. మనం రైట్కి వెళ్ళినా, లెఫ్ట్కి వెళ్ళినా, ఫ్రంట్కి వెళ్ళినా, బ్యాక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భయమే. ఎక్కడైనా క్షేమం ఉందా? ఎక్కడైనా ఇక్కడ నాకు అసలు భయమే లేదు, ఈ స్థలమే నాకు క్షేమము, ఇదే నా అండ అని అనే స్థలము లేకపోతే అటువంటి పరిస్థితి ఉందా? కాదు కదా, లేదు కదా. అదేవిధంగా ఈరోజు భయం అనే మన్నులో, భయం అనే మట్టిలో విశ్వాసం అనే విత్తనము మొలుస్తుందంట. అంటే అటువంటి పరిస్థితులు, ఎట్లాంటి పరిస్థితులైనా పర్వాలేదు, కానీ విశ్వాసం ఒక చిన్న విత్తనం ఉన్నా కానీ అది నువ్వు నాటి దానికి నువ్వు నీరు పోస్తే, అది మొలుస్తే, అది పెద్దగా అయ్యి నీ జీవితంలో గొప్ప కార్యాలు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం, నీ జీవితంలో గొప్ప హెచ్చింపు తెస్తుందంట. భయము అంటే, భయము ఉంది అంటే విశ్వాసహీనత కాదు, కానీ భయము మధ్యలో దేవుని వెంబడించడం, భయము మధ్యలో అంధకార సమయంలో, గాఢంధకార లోయలో కూడా ఆయనని వెంబడించడం, ఆయనని నమ్మటం. అందుకనే కీర్తనలు 56:3 చదువుదామండి. కీర్తనలు 56:3. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయము సంభవించు దినమున దేవా నిన్నే ఆశ్రయించుచున్నాను. చెప్పగలుగుతారు ఇది ఎవరు రాశారు? ఇది దావీదు రాశాడు. ఏంటంటే అంత గొప్ప విశ్వాస వీరుడు, గొలియాత్ని జయించినవాడు, సింహాల్ని జయించినవాడు, సింహాల్ని చంపినవాడు, బేర్స్ని చంపినవాడు, అంత ధైర్యవంతుడు, ఏది కూడా భయపడని వాడు ఏమంటున్నాడు ఇక్కడ? నాకు భయము సంభవించిన దినమున దేవా నిన్నే ఆశ్రయిస్తున్నా అంటున్నాడు. అంటే దేవా నేను నిన్నే నమ్ముతున్నా. భయము నాకు సంభవిస్తుంది, ఎక్కడ చూసిన భయమే, ఎక్కడ చూసిన తెగులే, ఎక్కడ చూసిన అపాయమే, కానీ ఈ సమయంలో, ఈ భయం వచ్చే సమయంలో దేవా నేను నిన్నే నమ్ముతున్నా, దేవా నేను నిన్నే ఆశ్రయిస్తున్నా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు భయంతో ఉన్నారేమో, మీరు దిగులుతో ఉన్నారేమో, మీరు ప్రశ్నలతో ఉన్నారేమో, మీరు చింతతో ఉన్నారేమో. ఈరోజు అసలు ఏంటి, వాట్ ఈజ్ నెక్స్ట్, ఏంటి నెక్స్ట్ జరగబోయేది ఏంటి అని తెలియని పరిస్థితిలో ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నన్ను నీ ఆశ్రయంగా చేసుకో. ఐ జస్ట్ ట్రస్ట్ మీ బ్లైండ్లీ. నా చెయ్యి పట్టుకో, నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా. అంధకార లోయల్లో కూడా నేను నీ దండము, నేను నీ దుడ్డుకర, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను బలపరుస్తున్నాను. ఒకవేళ మీ జీవితంలో ఈరోజు అన్ని చెదిరిపోయిన పరిస్థితులు, అన్ని కోల్పోయిన పరిస్థితులు, లేకపోతే మీ కుటుంబంలో అతి సన్నిహితులైన వారు మరణిస్తే, లేకపోతే మీకే ఈరోజు అనారోగ్య పరిస్థితులు, ఏంటి దేవా ఇంతేనా,
ఇంకా నేను మరణిస్తానా అని ఇటువంటి ప్రశ్నలతో చింతలతో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీకు భయము సంభవించిన దినమున నన్ను ఆశ్రయం చేసుకో, నన్ను నమ్ము, నా పైన విశ్వాసం ఉంచు, నీ ప్రశ్నలన్నీ నా దగ్గర వేయి. నీ ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు, ఆ భయంతో నన్ను వెంబడించు. పర్వాలేదు, భయం ఉంటే దేవుడు మనల్ని దూరపరుస్తాడేమో, భయం ఉంటే ఇంకా దేవునికి మనం దగ్గర ఉండలేమేమో అనుకోద్దు. కానీ మన బలహీనతలోనే ఆయన బలం ఇంకా అధికమవుతుందంట. ఇన్ అవర్ వీక్నెస్ స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్. మనకి ఏది వీక్నెస్ అనుకుంటామో ఆయన శక్తి అప్పుడు ఇంకా బలంగా కనపరచబడుతుందంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఎటువంటి వీక్నెస్లో ఉన్న, ఎటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్న, ఏదైతే ప్రశ్నలు ఉన్న, భయం ఉన్న, దేవుడు అంటున్నాడు ఆ అంధకార సమయంలో, ఈ చీకటి సమయంలో, ఈ నష్ట సమయంలో, ఈ సందిగ్ధమైన పరిస్థితుల్లో, ఈ మబ్బు సమయంలో, ఏది తెలీదు, ఏది స్పష్టత లేదు, ఏది తేటగా కనిపించట్లేదు, అయినను నువ్వు నా పైన విశ్వాసం ఉంచు, నువ్వు నన్ను నమ్ము, నన్ను వెంబడించు, నన్ను ఆశ్రయం చేసుకో. తగిన సమయంలో అన్నీ తేటగా కనిపిస్తాయి. అన్నీ ఎందుకు దేవుడు కూల్చాడా, ఎందుకు కోల్పోయమ్మా, ఎందుకు ఇలాగ జరిగిందా, ఎందుకు ఈ మార్గం మూయవేయబడిందో అన్నీ ఒక సమయంలో కనిపిస్తుంది అని అంటున్నాడండి దేవుడు. ఈరోజు మీకు భయం ఉన్నట్లయితే మీ భయాలన్నీ ఆయన పాదాలు దగ్గర పెట్టండి. దేవా, ఇది నా పరిస్థితి, ఈ భయము నీ పాదాలు దగ్గర పెడుతున్నా, ఈ ప్రశ్న నీ పాదాలు దగ్గర పెడుతున్నా, ఇది ఏది జరిగినా పర్వాలేదయ్యా, మహిమ నీకే కలగాలి. యోబు అన్నాడు కదా, అన్ని విషయాలు అవన్నీ సంభవించిన తర్వాత దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట ఆయన నోట రాలేదంట. ఈరోజు మీరు కొద్దిగా కోల్పోతేనే, కొద్దిగా నష్టపడితేనే, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడా, అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడా అని అంటున్నారా? నన్ను చంపినను, నా దగ్గర నుంచి అన్నీ పీకి పడేసినాను, నా దగ్గర ఉన్నవన్నీ కోల్పోయినాను, లేకపోతే నాకు ఇష్టమైనవన్నీ తీసివేసినాను, అయినను నేను ఆయన కోసం కనిపెడతాను. ఈరోజు దేవుడు అది అడుగుతున్నాడు. నేను ఈరోజు నీ దగ్గర నుంచి అన్నీ తీసివేశాను అనుకో, ఇంకను నువ్వు నా కోసం కనిపెడతావా? లేకపోతే దేవుడు అన్యాయం చేశాడా, దేవుడు ఎందుకు అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు ఇలా జరిగించాడు అని ప్రశ్నలు వస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, విశ్వాసం, నమ్మకం ఉంచు. అంధకార లోయల్లో కూడా, మబ్బు పరిస్థితుల్లో కూడా నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను ఉన్నత స్థలానికి నడిపిస్తా, కొండపైకి, బండపైకి ఎక్కిస్తా. నా పైన విశ్వాసం ఉంచు. అంధకార లోయల్లో, తెలియని పరిస్థితుల్లో, తెగుల్లో, లేమిలో, కరువులో, అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో మీరు అనుకున్న వారే మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు కూడా చెప్పండి, దేవా, ఐ ట్రస్ట్ యూ లార్డ్, నువ్వు నన్ను చంపినను, నువ్వు ఏది చేసినా నేను నీ కొరకే కనిపెడతా, నీకే సమస్త మహిమ ఘనత కలుగును గాక. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను, సమస్త ఘనత మహిమ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగును గాక అని చెప్పగలిగిన హృదయం ఉందా? ఇవంతా ఈ లోకపు పరిస్థితులు అవన్నీ అయిన తర్వాత మనకుందండి ఒక గురి. ఇవన్నీ అయిన తర్వాత మనం ఆ పరలోక రాజ్యంలో చేర్చబడాలి. అదే మన గురి. ఈ తాత్కాలికమైన వాటిని, తాత్కాలికమైన మనుషుల్ని చూస్తూ, తాత్కాలికమైన పరిస్థితుల్ని చూసి నిత్య జీవ వారసత్వం కోల్పోకండి, నిత్య జీవాన్ని కోల్పోకండి. దేవుడు అంటున్నాడు, ఈ విశ్వాస పరీక్షలో నువ్వు జయిస్తే, ఈ విశ్వాస పరీక్షలో నువ్వు ముందుకెళ్తే, ఈ విశ్వాస పరీక్షలో ఎక్కడ ఆగిపోకుండా, లేకపోతే వెనుతిరగకుండా ఉంటే నిత్య జీవ వారసత్వం నీకు దయచేస్తాను, నిత్య జీవంలోకి నేను నడిపిస్తాను. విశ్వాస పరీక్షలో మీరు నిలబడతారా? ఈ విశ్వాస పరీక్ష ఎటో తెలియని పరిస్థితిలో స్టిల్ ఐ విల్ బిలీవ్ యూ లార్డ్, నువ్వు నన్ను చంపినను పర్వాలేదయ్యా, నేను అన్ని కోల్పోయినా పర్వాలేదయ్యా, ఎట్ నీకోసమే కనిపెడతాను అని చెప్పగలిగిన జీవితం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి.